తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మేడం మీ పేరు? శ్వేత అండి. ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. రాజమండ్రి అండి? కోరుకోండి అండి. ఎట్లా ఉందండి? అంటే కోరుకొండ అంటే రాజమండ్రి రెగ్యులర్గా వస్తుంటారు దగ్గరే కాబట్టి. ఎలా ఉంది రాజమండ్రి సిటీ అభివృద్ధి ఎలా ఉంది? నేను ఒకటే మాట చెప్తానండి. అభివృద్ధి అంటే మార్గాని భరతరామ్ గారు అంటే అభివృద్ధి అంతే. ఏంటండి అట్లా అనేసారు? అభివృద్ధి అంటే మార్గాని అతను ఏమైనా పేటెంటా మా అభివృద్ధి డెవలప్మెంట్కి? అభివృద్ధి డెవలప్మెంట్ 22 ఇయర్స్ అయింది నేను కోరుకొండ వచ్చి. సో ఎప్పుడు చూడని డెవలప్మెంట్ అయింది అంటే మార్గాని భరత్ గారి వల్లే అయిందండి. అదైతే కరెక్ట్. ఆయన ఒక 25% కమిషన్ తీసుకుంటున్నారంట ప్రతి వర్క్కి. సార్ చెప్పింది టీడీపీ క్యాండిడేట్ వాసు అంటున్నారు, అదిరెడ్డి వాసు ఉన్నారు కదా, ఆయన అంటున్నారు. ఏమన్నా చెప్పుకోండి. సింహం ముందు కుక్కలు వెనకాల మురుగుతాయి కానీ సింహం పట్టించుకోకుండా వెళ్తుంది. జగన్ అన్న అంటేనే ఒక సింహం అంతే. అంటే ఏం చేయట్లేదు భరత్, ఒక లైట్లు వేసి ఇట్లా పార్క్ డెవలప్ చేస్తే ఇట్లా పార్క్ డెవలప్ చేయడం వల్ల లవర్స్ ఎక్కువైపోతున్నారు, కల్చర్ పాడైపోతుంది అనేసి వాసు అంటున్నాడు. వాసు గారు అంటున్నారండి. ఆయన ఎక్కడ చూసారో మరి ఒకసారి భర్త గారిని డైరెక్ట్గా వెళ్ళి కలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడమనండి. భర్త గారు దానికి తగ్గ ఆన్సర్ ఆయనే ఇస్తారు. ఆయన అనుకుంటే అయిపోతుంది అవ్వదు కదండి. ఊళ్ళో జనవాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అన్నది తెలుసుకొని మాట్లాడాలి. ఇప్పుడు రాజమండ్రిలో మహిళలందరూ ఇంట్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు అలాంటి వాళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేశాడు. భరత్ డెవలప్మెంట్ పేరిట కల్చర్ అంతా మారిపోయింది, లవర్స్ ఎక్కువైపోతున్నారని చెప్పి ఒక మహిళగా మీరేమంటారు ఆ మాటకి? మహిళలకి బయటకు వచ్చారు అంటే పీస్ ఆఫ్ మైండ్, ఇంట్లో ఏ గొడవలు లేకుండా హ్యాపీగా వచ్చి ఇక్కడికి వచ్చి ఇలా టైం స్పెండ్ చేసి వైఫ్ అండ్ హస్బెండ్ కొంతసేపు అలా రిలాక్స్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఉంటున్నారని నేనైతే అనుకుంటున్నాను. నేను కూడా చెప్తున్నాను కదండి, నేను కూడా అలాగే ఫీల్ అవుతాను. నేను ఇంట్లో ఉండి బయటకు వచ్చి కొంతసేపు ఇలా రిలాక్స్ అయ్యి ఇంటికి వెళ్తే మన మైండ్లోనే స్ట్రెస్ ఫీల్ అంతా పోయి హ్యాపీగా ఇదివరకు కూర్చోడానికి ఇక్కడ ఏం లేదండి. ఎక్కడికి వెళ్ళాలి? ఇంట్లోనే టీవీ చూడటం లేదా మొబైల్. ఇప్పుడు బయటకు వచ్చాము, హ్యాపీగా ఉంటున్నాము, పీస్ ఆఫ్ మైండ్. మాకు ఏమేంటంటే ఇంట్లో స్ట్రెస్ ఫీల్ ఉంటాయి, ఏదో ఒకటి ఉంటుంది, ఫ్యామిలీ అయినా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలా బయటకు వచ్చామంటే మాకు పీస్ ఆఫ్ మైండ్ దొరికినట్టేనండి. సో అలా అనుకున్న వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అందుకే అలా అనుకుంటున్నారేమో నేను అనుకుంటాను. నిజంగా ఇదంతా మార్గాని భరత్ చేశాడు. చెప్తున్నాను కదండి, అభివృద్ధి అంటే మార్గాని భరతరామ్ గారు అంటే అభివృద్ధి. టీడీపీ హయాంలోనే రాజమండ్రి చాలా బాగా డెవలప్ అయింది, భరత్ వచ్చిన తర్వాత ఏం డెవలప్ కాలేదని చెప్తున్నారు. ఒకటే జగన్ గారు వచ్చాక డెవలప్ అయింది ఫస్ట్. సెకండ్ థింగ్ ఎంపీ మాకు రాజమండ్రికి అయితే మార్గాని భరత్ గారు వచ్చాక డెవలప్ అయిందని నేను చెప్తాను. మరి ఇప్పుడు ఆయన ఎంపీ గారు ఏమో అంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు రాజమండ్రి అర్బన్లో వాసు గారి పైన. అంటే ఓడిపోతాడు భరత్, ఇక్కడ టీడీపీ వస్తున్నారు. అసలు మళ్ళీ జగన్ అన్నే వస్తారండి. మళ్ళీ ఇక్కడ మాకు ఎంపీ గారు ఈ మార్గాని భరత్ గారు ఉంటారు కన్ఫామ్. అది మాత్రం గెలుస్తారు పక్కా. గతంలో కూడా టీడీపీ వచ్చింది కదండి, అంటే గతంలో సిటీలో. అంటే ఇప్పుడు మళ్ళీ వైసీపీ ఎలా వస్తుంటారు? అంత గాలిలోనే వైసీపీ రాలేకపోయింది ఇక్కడ. కారణం ఏముందండి? రీజన్ ఒకటి చెప్పండి. వైసీపీ రాకూడదు అంటే ఒక రీజన్ చెప్పండి. అంటే జగన్ పైన చాలా వ్యతిరేకత ఉంది, ఎక్కడ అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలు సోమరిపోతులు చేస్తున్నారు. అభివృద్ధి ఎందుకు లేదండి? చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా అభివృద్ధి లేదు అని. ఎలా చెప్పగలుగుతున్నారు? కళ్ళతో చూస్తున్నారు కదా, కళ్ళతో చూస్తున్నారు. మన గుడ్డోళ్ళు అందరూ ప్రపంచంలో ఒకళ్ళు ఇద్దరు గుడ్డోళ్ళు ఉంటారు, అందరూ గుడ్డోళ్ళు కాదు కదండి. సో చూస్తున్నారు కదా కళ్ళతోటి. భరత్ గెలుస్తాడంట, ఖచ్చితంగా గెలుస్తారండి. ఆయన ప్రజల్లో తిరగడు, సమస్యలు వినడు, ఎవరైనా సామాన్యులు కలవడానికి వెళ్తే అసలు పట్టించుకోడు, అవైలబుల్గా ఉండడు అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారో, ఎందుకు తప్పుడు ప్రచారం అంటే గెలవలేక ఈయన మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారండి. సింహం ముందు కుక్కలు గెలవలేవు కదండి. నేనైతే అదే చెప్తాను. పైన ఎవరు వస్తారండి సీఎంగా? జగనన్నే వస్తారు, మా జగనన్నే వస్తారు. ఏంటి సొంత అన్నయ్య ఏంటి మీరు అంతకన్నా ఎక్కువ మా పిల్లలకి అమ్మ ఒడి, విద్యా దీవెన ఇలాంటివన్నీ చాలా చేశారు. ఇంకా ఇప్పటి వరకు ఉన్న ఇంతమంది పరిపాలన ఎన్టీఆర్ హయాంలో కానీ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా కొన్ని జరిగాయి. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, నచ్చితేనే మళ్ళీ నెక్స్ట్ ఓటేయండి. నాకు నచ్చింది, నేనైతే మా ఓటు జగన్ అన్నకే అండి. మీరు అన్నారు సొంత అన్నయ్య కన్నా ఎక్కువని. ఆయన సొంత చెల్లెళ్ళే ఆయన తిడుతున్నారు కదా, శర్మిల కావచ్చు, సునీత కావచ్చు, వాళ్ళే తిడుతున్నారు మమ్మల్ని మా అన్నయ్య బాగా చూడలేదని. ఇంకా మిమ్మల్ని ఏం చూసుకుంటాడు రాష్ట్రంలో ఉన్న మహిళలు? లేదని మమ్మల్ని సొంత రక్తాన్ని చూడలేదని వాళ్ళు ఎలా చెప్పుకుంటారో నాకు తెలీదు. మేము ఆయన్ని ఓటేసి ఆయన్ని గెలిపించుకొని మేము ఇవాళ హ్యాపీగా ఉన్నాం. మేమైతే మళ్ళీ అయితే సీఎం మా జగన్ అన్నే వస్తారు ఖచ్చితంగా, అది మాత్రం కన్ఫామ్. ఒకవైపు మోడీ కలిశాడు, పవన్ కళ్యాణ్ కలిశాడు, చంద్రబాబు, వీళ్ళ ముగ్గురు చేతిలో జగన్ అసలు నిలవగలుగుతాడు కాక ముగ్గురు ఒకటయ్యారండి. ఎవరికి వాళ్ళు గెలిస్తే అది వేరేలా ఉండేది. గెలవలేక ముగ్గురు ఒకటై అన్నను ఓడిద్దాం అనుకున్నాం. అన్న గెలిచే ప్రసక్తే లేదండి, సమస్య లేదు అస్సలు. జగన్ అన్నే నెక్స్ట్ సీఎం కూడా మా జగన్ అన్నే. పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డిని అధోపాతాలని తొక్కేస్తాను, అసలు గెలవను అని చెప్తున్నాడు.
ఆయన సినిమాల్లో ఏడవమనండి, మన దగ్గర ఎందుకండి సినిమాలు? జగనంత పోటీ ఎందుకు? సినిమాల్లో ఏడవమనండి, ఏడ్చి గెలవమనండి, మన దగ్గర ఎందుకు? మన జగనన్న దగ్గర తోక జాడిస్తే కుదరదండి అసలు సమస్యలు. జగన్ సభలకు కూడా బస్సు యాత్ర చేస్తున్నాడు, ఎక్కడ కూడా ప్రజలు రావట్లేదు, జగన్ పని అయిపోయింది, జగన్ వల్ల 30 ఏళ్ళు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయిందని చంద్రబాబు అంటున్నాడు. ఒక 3 మంత్స్ ఆగితేనండి సింహం ఎవరో, కుక్కలు ఎవరో, వీధి కుక్కలు ఎవరో అన్నీ తెలుస్తాయండి ఒక 3 మంత్స్. కానీ నిద్దట్లో లేపి చెప్పినా ఎవరైనా, ఏ మహిళ అయినా ఒకటే చెప్తుందండి. నేనే కాదు, ఏ అక్క చెల్లెళ్ళైనా అన్నట్టు ఒకటే చెప్తాం, జగన్ అన్నే నెక్స్ట్ సీఎం పక్కా. అసలు సమస్యలు దాంట్లో తగ్గలేదు. మాకు ఎమ్మెల్యేగా అయితే మాకు ఇప్పుడు ప్రజెంట్ మాకు జక్కంపూడి రాజా గారు కూడా మాకు చాలా అభివృద్ధి పనులు చేయటం, మాకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఆయన దగ్గర చెప్పుకుంటే ఆయన చేయటం వరకు జరిగింది ఇప్పటి వరకు. ఇప్పుడు నెక్స్ట్ మాకు ఎంపీ మార్గన్ భర్త గారు కూడా సేమ్. అంటే ఎంపీ కాదు, ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తున్నారులేండి. ఓకే, అంటే జగనే వస్తాడంటారు. అంటే పేదలు వీళ్ళంతా నిజంగా జగన్ కోటేస్తారా? వేస్తారండి, పక్కా వేస్తారండి. జరుగుతుందా ప్రతి ఇంట్లో? ప్రతి ఇంట్లో మంచి ఒక్కళ్ళ కాకపోతే ఒకళ్ళకైనా పెన్షన్ ఎవరండి మార్నింగ్ 1వ తారీఖు మార్నింగ్ తీసుకెళ్ళి ఎవరిచ్చారు? కదా వద్దని చెప్పేశారు కదా వాలంటీర్ని, చంద్రబాబు లేఖ రాయడం జరిగింది నిమ్మగడ్డ ప్రసాద్ వాళ్ళ చేత. అవును జరిగినా ఇప్పుడు ఏంటో ఎవరిని ఆపగలరా? ఇప్పుడు ఆపుతారు, ఒక రోజు ఆపుతారు, 10 రోజులు ఆపుతారు, ఎన్ని రోజులు ఆపగలరు? సింహం ఒక అడుగు ముందుకే వేయినంత వరకే, ఒక అడుగు ముందుకేస్తే ఇవన్నీ కుక్కలని వెనకాలే ఉండాలండి, సమస్య లేదు అసలు.